సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో అంటే వీళ్ళు ఈ ఘాటి మూవీతో తమ ఉనికిని చాటగలరా లేదా, అంటే ఉనికి అంటే అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఆడియన్స్ కి తెలియజేయగలరా లేదా, అలా తెలియాలి అంటే ఖచ్చితంగా ఘాటి మూవీ హిట్ అవ్వాలన్నమాట. సో మరి ఈ ఘాటి మూవీ అనేది September 5th ఆడియన్స్ ముందు రాబోతుంది. సో మరి ఈ ఘాటి మూవీ ఎంతవరకు ఎంగేజ్ చేస్తుంది, సో మరి ఆ ఘాటి హిట్ అనేది వీళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో గురించి మెయిన్ గా మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ వచ్చేసి విక్రమ్ ప్రభు గారు అనమాట. సో విక్రమ్ ప్రభు గారు సో తనేంటంటే సో ఒక తమిళ్ యాక్టర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అంటే తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా విక్రమ్ ప్రభు గారు శివాజీ గణేశన్ గారి వారసుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి ఒక మంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న విక్రమ్ ప్రభు గారికి కేవలం తమిళ్లోనే ఎక్కువ శాతం క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. తమిళ్లో తన మూవీకి ఒక స్టార్ హీరోకి వచ్చే కలెక్షన్స్ అయితే వస్తాయి అనమాట. బట్ తెలుగులో తనకంటూ మార్కెట్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. తమిళ్లో తనతో పాటు స్టార్ అయిన సూర్య గారు నుండి అండ్ అలాగే కార్తిక్ గారు నుండి అండ్ అలాగే సో మన విజయ్ దళపతి గారు నుండి అండ్ అలాగే విజయ్ సేతుపతి గారు నుండి అండ్ అలాగే రజనీకాంత్ గారు నుండి అండ్ అలాగే మన కమల్ హాసన్ గారు నుండి సో వాళ్ళకంటూ తెలుగులో ఎంతో కొంత క్రేజ్ ఉంది. వాళ్ళ మూవీస్ కి అండ్ అలాగే వాళ్ళకి ఒక రికగ్నేషన్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వాళ్ళ మూవీస్ కి కొంత మార్కెట్ అయితే తెలుగులో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మరి అలాంటి సిచ్యువేషన్ లో విక్రమ్ ప్రభు గారు కూడా ఘాటి హిట్ అయితే తెలుగులో తన ఉనికి చాటగలుగుతారనమాట. అంటే ఘాటి కనుక హిట్ అయితే సో తెలుగులో తనకంటూ ఒక క్రేజీ ఆఫర్స్ రావచ్చు. ఆది పినిశెట్టి గారి మధ్య ఒక ఇంపార్టెంట్ రోల్స్ రావచ్చు. ఒకవేళ తను తమిళ్లో తీసిన ఫిలిమ్స్ తెలుగులో డైరెక్ట్ గా డబ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో అంటే ఆల్రెడీ విక్రమ్ ప్రభు గారు తమిళ్లో యాక్ట్ చేసి హిట్ అయిన కొన్ని మూవీస్ తెలుగులో ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయిన మూవీస్ నాకు తెలిసి చాలా తక్కువే కాదు, లేవని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే విక్రమ్ ప్రభు గారు యాక్ట్ చేసి తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో డబ్ అయిన ఇరుగు పట్టు అనే ఒక మూవీ అనేది మన తెలుగు ఆడియన్స్ కి చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి డబ్బింగ్ మూవీస్ చూసిన వాళ్ళకి విక్రమ్ ప్రభు గారు సుపరిచితులు అని చెప్పుకోవచ్చు అనమాట. సో మరి విక్రమ్ ప్రభు గారు తన మార్కెట్ ని పెంచుకోవాలన్నా తనకంటూ ఒక రికగ్నైజేషన్ రావాలి అన్నా సో ఘాటి హిట్ అనేది కీలకమని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ ఘాటి హిట్ అయితే సో తెలుగులో తనకంటూ క్రేజీ ఆఫర్స్ కానీ అండ్ అలాగే సైడ్ క్యారెక్టర్స్ కానీ ఏవైనా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ అవకాశాలు రాకపోయినా తను తీసిన తమిళ మూవీస్ తెలుగు డబ్ చేయడానికి ఒక మార్కెట్ అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మరి ఘాటి రిజల్ట్ అనేది విక్రమ్ ప్రభు గారికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ఘాటి మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. దీని తర్వాత మనం అనుష్క గురించి అయితే మనం మెయిన్ గా మాట్లాడుకోవాలన్నమాట. సో ఒకనొక సిచ్యువేషన్ లో స్వీటీ ఫ్యాన్స్ అసలు అనుష్క ఉందా లేదా, అసలు సినిమా చేసిద్దా చేయదా, ఒకనొక సిచ్యువేషన్ లో చాలా మంది అనుష్క గారు సినిమాలు చేయడం ఆపేశారు అని చాలా మంది గాసిప్స్ అయితే క్రియేట్ చేశారన్నమాట. సో అంతేకాకుండా ఫస్ట్ అనుష్క గారు లాస్ట్ మూవీ వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి అనమాట. దానికంటే ముందు బాహుబలి అనుష్క గారికి లాస్ట్ మూవీ అనమాట. ఎందుకంటానంటే సో బాహుబలి మూవీ రిలీజ్ అయ్యి 10 years అయ్యి మళ్ళీ బాహుబలి మూవీని రిలీజ్ చేస్తున్నారన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే ఒక 10 ఏళ్ల గ్యాప్ లో ఒక 5 ఏళ్ళు తీసుకొని ఒక సినిమా, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు తీసుకొని మరో సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట మన అనుష్క గారు. సో ఇలా మూవీని రిలీజ్ చేస్తే ఎక్కువ శాతం అంటే మనకి రీసెంట్ గా వచ్చిన అనుష్క మూవీలో మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టిలో సో ఆ మూవీ అనేది నా పరంగా ఒక యావరేజ్ వాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ మూవీ యావరేజ్ అయినప్పటికీ సో అనుష్క గారి కంటే నవీన్ పోలిశెట్టి గారి మీదే చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే హోల్ మూవీని నవీన్ పోలిశెట్టి గారు సో తన కామెడీ ట్రాక్ తో తన స్వాగ్ తో మూవీని లాక్కొచ్చేసారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ మూవీ హిట్ అవడం వల్ల అనుష్క గారికి ఎలాంటి యూజ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో అనుష్క గారు ఇలా 5 ఏళ్ళకి ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు ఒకసారి మూవీస్ తీస్తే సో అనుష్క గారిని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్ గా అనుష్క గారు అండ్ అలాగే రానా గారు మాట్లాడిన ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషన్ లో సో అనుష్క గారు ఈ ఘాటి మూవీ తర్వాత రెగ్యులర్ గా మూవీ చేస్తానని ఒక హామీ ఇచ్చారనమాట. అది ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది సో మనం నెక్స్ట్ అయితే మాట్లాడదాం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఘాటి హిట్ అయితేనే అనుష్క గారికి ఒక క్రేజ్ అయితే ఉంటుంది అనమాట. ముఖ్యంగా అనుష్క గారు మార్కెట్ డౌన్ అవ్వకుండా ఉండిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక
ఒకవేళ ఘాటి హిట్ అవ్వకపోతే సో అనుష్క గారు తీసే మూవీస్ కి అంటే తను సపరేట్ గా తీసే మూవీస్ కి అంత మార్కెట్ ఉండకపోవచ్చు. సో ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు పెట్టడానికి ఆలోచించే సిచ్యువేషన్ ఎదురైద్దని చెప్పుకోవచ్చు అనమాట. సో మరి ఘాటి హిట్ అయితేనే అనుష్క గారికి క్రేజీ ఆఫర్స్ కానీ అండ్ అలాగే అనుష్క గారు సినిమాలు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిద్ది అనమాట. ఒకనొక సిచ్యువేషన్స్ లో అనుష్క గారికి ప్రభాస్ కి పెళ్ళని చాలా అంటే చాలా దుమారు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. అనుష్క గారు సినిమాలు ఆపేసి ఫారెన్ వెళ్ళిపోయారని. సో ఏవేవో గాసిప్స్ అయితే వచ్చినాయన్నమాట. ఆ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నా, తన మార్కెట్ ని కాపాడుకోవాలన్నా అండ్ అలాగే సో అనుష్క గారిని ఆడియన్స్ మర్చిపోకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఘాటి హిట్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్రిష్ జాగర్లమూడి గారు. సో క్రిష్ జాగర్లమూడి గారు అంటే మనం మెయిన్ గా గుర్తుకొచ్చేది గమ్యం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇలాంటి మంచి మంచి మూవీస్ ని డెలివర్ చేసిన క్రిష్ గారి నుంచి సో తన సినీ కెరియర్ కి ఒక హిట్ అనేది కంపల్సరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి గారు 2017లో అది కూడా సంక్రాంతి టైంలో గౌతమిపుత్ర శాతకర్ణిని రిలీజ్ చేసి ఒక భారీ బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఒక పీరియాడిక్ మూవీ అనమాట. సో ఆ మూవీని తక్కువ టైంలో ఒక మంచి ప్రొడక్ట్ ని డెలివర్ చేసిన మన క్రిష్ గారికి చాలా చాలా అప్రిషియేషన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ గారికి ఒక హిట్ లేవని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా హిట్ గురించి పక్కన పెడితే చాలా చాలా వివాదాల్లో క్రిష్ గారు ఇరుక్కున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా సో మణికర్ణి గాని ఒక మూవీని హిందీలో స్టార్ట్ చేసి మధ్యలో క్విట్ అయిపోయారు. అండ్ అలాగే హరిహర వీరమల్లు మూవీ కూడా దాదాపు ఒక 5 ఏళ్ళు దాని మీద పనిచేసి మధ్యలో క్విట్ అయి వచ్చారు. సో అలా క్విట్ అయి రావడం వల్ల అంటే సో ఆ మూవీ రిజల్ట్ తెలిసి ముందే బయటకు వచ్చేసాడా, లేకపోతే ఆ మూవీని హ్యాండిల్ చేయడం రాక బయటకు వచ్చేసాడా అనేవి చాలా చాలా క్రిష్ గారు ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. సో మరి ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఘాటి మూవీని స్టార్ట్ చేసింది కూడా హరిహర వీరమల్లులో ఆ మూవీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తనకంటూ ఒక హిట్ రావాలి అని ఘాటి మూవీ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఘాటి హిట్ అనేది ఖచ్చితంగా క్రిష్ గారికి కీలకమని చెప్పుకోవచ్చు అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ గారు తీసిన ఏ మూవీ అనేది ఎంగేజ్ చేయదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి తీసిన తర్వాత మణికర్ణిక మూవీ స్టార్ట్ చేశారు. సో ఆ మూవీని మధ్యలో వదిలేసి వచ్చారు. దాని తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు అనే మూవీ స్టార్ట్ చేశారు. సో ఆ మూవీస్ అయితే చాలా చాలా డిసప్పాయింట్ చేసి అని చెప్పుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత కొండపాలెం అని అండ్ దీని తర్వాత హరిహర వీరమల్లు అని మూవీ స్టార్ట్ చేసినప్పటికీ సో కొండపాలెం మూవీ కూడా అంత ఎంగేజ్ చేయకపోయినప్పటికీ హరిహర వీరమల్లు నుంచి బయటికి రావడం చాలా చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో క్రిష్ గారు తన డైరెక్టర్ గా నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా ఘాటి మూవీ హిట్ అవ్వాల్సిందే అనమాట. నేను అలాగే మధ్యలో వదిలేసిన మూవీస్ నుంచి వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఘాటి మూవీ హిట్ అనేది క్రిష్ గారికి కీలకం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్ గా నా పరంగా చెప్పుకోవాల్సి వస్తే సో అంటే ఒకనొక సిచ్యువేషన్స్ లో క్రిష్ గారు అండ్ అలాగే అనుష్క గారు ఉన్నారా లేదని ఒక డౌట్ కూడా ఆడియన్స్ కి అయితే వచ్చిందనమాట. ఖచ్చితంగా ఘాటి మూవీ కనుక హిట్ అయితేనే అది వాళ్ళ కెరియర్ కి చాలా వరకు పెద్దది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక విక్రమ్ ప్రభు గారి విషయానికి వస్తే తనకి తెలుగులో మార్కెట్ కావాలి అన్నా, తెలుగులో రికగ్నిషన్ రావాలన్నా, సో ఆ రికగ్నిషన్ వల్ల ఏమైనా ఛాన్సులు రావాలి అన్నా ఖచ్చితంగా ఘాటి హిట్ అనేది విక్రమ్ ప్రభు గారి సినీ కెరియర్ కి కీలకమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఈ వీడియోలో ఈ టాపిక్ అనమాట. సో నా టాపిక్ మీకు నచ్చింది నచ్చలేదని చెప్పాలి అన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా టాపిక్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.